అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడేటటువంటి అవకాశం కనబడుతున్నది నిన్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టినారు ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చినారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోని తెరపైకి తీసుకొచ్చిరో ఆ జీవో మా దగ్గరికి వచ్చింది ఆ జీవోని మేము పూర్తి స్థాయిలో విచారణ చేసినాము తర్వాత మేము డేట్స్ ప్రకటిస్తున్నామని చెప్పి నిన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షను తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు నామినేషన్స్ ఎప్పుడు వేయొచ్చు అనేటటువంటి అంశాన్ని నిన్న ఎలక్షన్ కమిషన్ డేట్స్ ప్రకటించేటటువంటి కార్యక్రమం చేశారు సో వచ్చే నెల 9వ తారీఖు నుండి ఎలక్షన్ కోడ్ ఉంటుంది 9వ తారీఖు తర్వాత జెడ్పీటీసీలు వాళ్ళు నామినేషన్స్ చేయవచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్పంచ్లో నామినేషన్స్ వేసి సర్పంచ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉంటాయి తర్వాత జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సో జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఏదైతే లెక్కింపు ఉంటుంది ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరు విజేత ఏందనేది పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్ బ్రేక్ పడేటటువంటి అవకాశం కనబడుతున్నది అంత బాగానే ఉంది నిన్న డేట్ కూడా ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం 69% జీవోని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి మంచిగానే ఉంది కదా మరి ఎందుకు బ్రేక్ పడుతుంది బ్రేక్ పడాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు అయితే ఈటల రాజేందర్ కూడా ఒక కీలకమైనటువంటి వీడియోని రిలీజ్ చేసిండు ఈటల రాజేందర్ అన్న ఏం చెప్తున్నాడు అంటే చాలామంది సర్పంచులు ఊళ్ళే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పోటీ చేసేటటువంటి వాళ్ళందరూ పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆల్రెడీ పండుగ పూట బతుకమ్మ చీరలు ఇచ్చిరట పండుగ పూట మందు సీసాలు ఇస్తున్నట 500 రూపాయల పైసలు వంచుతున్నట హడావిడి చేస్తుర్రు జర ఓపిక పట్టుని సర్పంచ్ ఎలక్షన్స్ వాయిదా పడేటటువంటి అవకాశం కనబడుతున్నది అనవసరంగా ఇప్పుడే బగ్గ పైసలు ఖర్చు పెట్టుకొని ఈ రేపటి రోజు పైసలు లేకుండా అవుతారు జర ఓపిక పట్టురు అని చెప్పి రాజేంద్ర అన్న కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత మేము కూడా అదే చెప్తున్నాం సర్పంచ్ ఎలక్షన్స్ ఏ టైంలో అయినా వాయిదా పడేటటువంటి అవకాశం కనబడుతున్నది సర్పంచ్ ఎలక్షన్స్ సకాలంగా కొనసాగేటటువంటి అవకాశం లేదు మ్యాక్సిమం అక్టోబర్ తర్వాత జరుగుతుందో అక్టోబర్లో జరుగుతుందో చెప్పలేము అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ డేట్లు అనౌన్స్ చేశారు కానీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన దానిపైన కోర్టులో విచారణ కొనసాగుతున్నది ఇప్పుడు 8వ తారీఖు హైకోర్టు మళ్ళీ విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా జీవో విడుదల చేస్తారు మీరు ఎట్లా తెలంగాణ ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఎట్లా డేట్ ప్రకటిస్తారని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అసలు ఏం జరిగిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేసేటటువంటి పెద్ద కథ ఏంటంటే ఎస్సీలు ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి ఎస్టీలు ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి బీసీలు ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి జనరల్ ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అయితే రేవంత్ అన్న మంచి ఆలోచన చేసిండు ఓకే దాదాపు బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ అన్న సుమారు ఒక 15-20 జిల్లాలు ఇచ్చిండు తర్వాత ఎస్టీలకు ఒక 4 జిల్లాలు ఎస్సీలకు ఒక 5-6 జిల్లాలు ఇచ్చిండు జనరల్కి ఎంత కాదని ఒక 4-5 జిల్లాలు ఇచ్చిండు అంత ఓకే బాగానే ఉంది సరే బీసీలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించిండు బీసీలకు ఇటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు జాబ్ల పరంగా ఓవైపు రాజకీయ పరంగా కూడా రేవంత్ అన్న బీసీలు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి అన్ని అవకాశాలు ఉండాలనేటటువంటి ఆలోచనతో 42% రిజర్వేషన్ కల్పించేటటువంటి కార్యక్రమం చేసిండు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం కానీ వచ్చినటువంటి పెద్ద బాధ ఏంటి చెప్పనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేసిండు ఎరికేనా నిర్మల్ జిల్లా మీకు నిర్మల్ జిల్లా ఐడియా ఉండే ఉంటుంది నిర్మల్ జిల్లాకి రేవంత్ అన్న బీసీ ఇచ్చిండు బీసీకి సంబంధించి సిద్దిపేట కరీంనగర్ ఒక్కొక్కటి చెప్తా మీకు క్లారిటీగా అర్థమవుతుంది బీసీ సిద్దిపేట కరీంనగర్ యాదాద్రి భువనగిరి నిజామాబాదు వరంగల్ అర్బను వనపర్తి మహబూబ్ నగర్ జయశంకర్ భూపాలపల్లి నిర్మలు తర్వాత సూర్యాపేట తర్వాత నాగర్ కర్నూలు మంచిర్యాల బీసీ ఏమొచ్చింది ఆ జయశంకర్ భూపాలపల్లి కూడా వచ్చింది ఇప్పుడు ఒకవేళ జయశంకర్ భూపాలపల్లి అని చెప్పి చాలా క్లియర్గా బీసీలు పోటీ చేయాలని చెప్పి రేవంత్ అన్న ఇచ్చిండు కదా మాది సాధారణంగా మా ఊరు పక్కన అటు ఇటు తాండాలు ఉంటాయి గూడాలు ఉంటాయి మరి తాండాలో మొత్తం కూడా ఎస్టీలు ఉంటారు గిరిజన వాసులు ఉంటారు మరి తాండాలో ఉన్నటువంటి లంబాడీలు పోటీ చేయాలన్నా తాండాలో ఉన్నటువంటి బీసీలు పోటీ చేయాలన్నా మీరు చెప్పుర్రి ఇప్పుడు ఆ తాండాలో ఒక్క కుటుంబం బీసీ ఉన్నారనుకో అంటే ఇక బీసీలో గెలిచినట్ట ఎట్లా
ఇప్పుడు ఇట్లా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు బయట జనం. ఇప్పుడు నేను మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరుకు బీసీలో పోటీ చేయాలని చెప్పి రిజర్వేషన్ వచ్చింది అనుకో. ఒక తాండా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ తాండా అనే పేరు ఉంది అనుకుందాం. ఆ జూబ్లీ తాండాలో 800 ఓట్లు ఉన్నాయి. ఆ 800 ఓట్లలో సుమారు ఒక ఇంత కాదని ఒక 100 కుటుంబాలు, 150 కుటుంబాలు, 200 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. దాంట్లో మొత్తం గిరిజనులే ఉంటారు, లంబాడీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. దాంట్లో బీసీ కుటుంబాలు ఒక 2 ఉంటాయి అనుకుందాం. అక్కడ ఆ గ్రామ పంచాయతీలో బీసీలే పోటీ చేయాలని వచ్చింది. బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ వచ్చింది తాండాలో. మరి తాండాలో ఇద్దరు కుటుంబాలు బీసీలు ఉన్నారు. అంటే తాండావాసులు పోటీ చేయొద్దా? ఆ 2 కుటుంబాలు బీసీలు ఉన్నారు అంటే ఆ కుటుంబాలలో ఎవరైనా మహిళైనా నిలబడవచ్చు, పురుషుడైనా నిలబడవచ్చు, వాళ్ళే అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్. ఇట్లా జనాలు తిడుతుర్రు. అరే ఇంతమంది తాండావాసులు ఉన్నాం, 2 బీసీ కుటుంబాలు ఉన్నాయి, తాండా వాళ్ళందరూ ఇప్పుడు బీసీ వాళ్ళకే ఓట్లు వేయాలా మేము? అంటే మేమందరం ఇక బీసీ ఆయనే సర్పంచ్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు. ఇక పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదంటారు జనం. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం పైన జనాలు మండిపడుతురు, కోప్పడుతురు. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊళ్ళే మొత్తం బీసీలు ఉన్నారు. బీసీలు ఉన్నటువంటి ఊళ్ళే ఓ 2-3 గిరిజనులు ఉంటారు. గిరిజనులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి, అంటే లంబాడికి సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి. అయితే అక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇచ్చిర్రనుకో, ఆ ఊళ్ళే ఆ గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ గ్రామ పంచాయతీ అని ఇచ్చిర్రనుకో, మరి అక్కడ బీసీలందరూ ఎస్టీలకు ఓటేసి గెలిపియాలనా? ఇట్లా రకరకాలుగా నడుస్తుంది బయట పంచాయతీ. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిసి తెలియకుండా ఏది పడితే అది ఇచ్చిర్రు. ఇప్పుడు బాగా లంబాడీ సోదరులు ఉన్నటువంటి కాడ బీసీలకు ఏది రిజర్వేషన్లు ఇచ్చిర్రు, బీసీ కుటుంబాలు ఎక్కువ ఉన్నటువంటి కాడ లంబాడీ సోదరులకు సంబంధించినటువంటి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిర్రు, ఎస్సీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ బీసీకి రిజర్వేషన్ ఇచ్చిర్రు, బీసీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రు. అంటే తెలిసి తెలియక రాష్ట్ర ప్రభుత్వం ఉల్టా పుల్టా చేసిర్రు అనేది జనాల వర్షన్. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. అట్లా ఇప్పుడు చాలా జిల్లాలలో, ఫర్ ఎగ్జాంపుల్ 2-3 జిల్లాలు తీసుకుందాం. ఒక జిల్లాలో ఎక్కువ శాతం ఎస్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అక్కడ బీసీలు చాలా తక్కువ శాతం ఉంటారు. మరి అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నప్పుడు ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ జిల్లానో, ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ జిల్లానో ఇవ్వాలి. కానీ ఎస్టీలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం. రేవంత్ అన్న డిసిషన్. ఎస్సీ ఎస్టీలు ఎక్కడైతే ఎక్కువ శాతం ఆ జిల్లాలో ఉంటారో అక్కడ బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు. అక్కడ కేటాయించాల్సింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళే పోటీ చేసి వాళ్ళే గెలుస్తారు కదా. బీసీలు ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఉన్నారో అక్కడ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ అంతా ఉల్టా పుల్టా జరిగింది. అట్లా కూడా జనాలు గందరగోళంలో ఉన్నారు. అదే మా ఊళ్ళో మొత్తం ఎస్సీలు ఉంటే వీళ్ళేంది ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు, 2-3 కుటుంబాలే ఉన్నారు ఎస్టీలు, అంటే వాళ్ళేనా ఇక? అంటే ఇక వాళ్ళని ఏకగ్రీవం అన్నట్టు, ఇక వాళ్ళని పోటీ కూడా అవసరం లేదు, ఇక వాళ్ళే సర్పంచ్ అన్నట్టు అని చెప్తున్నారు జనం. బీసీలు మా ఊళ్ళో ఎక్కువ శాతం ఉంటే 2-3 కుటుంబాలు ఎస్సీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చిర్రు, ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చి ఇది ఎక్కడ పంచాయతీ అంటారు. ఎస్సీ ఎస్టీలు మాతాన ఎక్కువ ఉంటే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిరు మా ఊళ్ళే, అంటే బీసీలకు ఓటేసి గెలిపి అని ఇట్లా రకరకాల మాట్లాడుకునే కార్యక్రమం చేస్తుర్రు. ఇట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన పంచాయతీ. జనాలు కూడా ఒప్పుకుంటలేరు. ఈ రిజర్వేషన్ ఎక్కడిది, కథ ఎక్కడిది, అంత ఆగమాగం పరిస్థితి, ఏం చేయాలో అర్థమవుతలేదు అంటుర్రు. చాలామంది ఊళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఊళ్ళే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారనుకో, ఒక ఎస్సీ ఒక అన్న ఆయన ఊళ్ళో మొత్తం తిరుగుడు, ఊళ్ళో సీసీ రోడ్లు వేయించిండు, ఊళ్ళో పోల్లు వాతిచ్చిండు, ఊళ్ళో లైట్లు వేయించిండు, ఊళ్ళో అద్భుతమైన పని చేసిండు. ఆ ఊళ్ళో బీసీకి రిజర్వేషన్ వచ్చింది. అంటే ఈ ఎస్సీ అన్న బాగా పనిచేసిండు, అన్న ఇక సపరేట్గానే ఉండాలి, ఇక బీసీలో పోటీ చేయాలన్నట్టు. లేకపోతే ఓసీ ఉంటారు, ఇప్పుడు వెలుమలు రెడ్లు ఉంటారు. వెలుమలు రెడ్లు కొంత పైసలు కూడా ఉంటాయి, వాళ్ళు ఊళ్ళే గట్టిగా ప్రచారం చేస్తారు, ఊళ్ళే రాజకీయాలు చేస్తారు, ఊళ్ళే అభివృద్ధి చేస్తారు, సొంత పైసలతో అదోటి ఇదోటి పని చేస్తారు. అక్కడ ఆ ఊళ్ళే బీసీ రిజర్వేషన్ వచ్చిందనుకో, ఈ ఓసీ ఆయన ఇక పోటీ చేయొద్దు, ఈయన సపరేట్గా ఉండాలన్నట్టు. ఇన్ని రోజులు నేను సంపాదించిన పతారా, ఇన్ని రోజులు నేను చేసినటువంటి కార్యక్రమం అంతా వేస్ట్. ఎవరికి రిజర్వేషన్ వస్తే వాళ్ళే పోటీ చేయాలి. ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశం పైన చాలామంది జనము రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డి పైన కోప్పడే కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఈ ఎలక్షన్సే వద్దంటారు, ఇట్లా వద్దంటారు, ఒప్పుకోమంటారు జనాలు. అరే బీసీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ జనరల్ ఇచ్చిర్రు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ ఓసీలకు జనరల్ రిజర్వేషన్ ఇచ్చి ఇది ఎక్కడ కథ అంటారు జనం. ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కదా ఇవ్వాల్సింది రిజర్వేషను, అక్కడ వేరే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం ఏంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇదొక పాయింట్. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ నడుస్తుంది ఈ జీవో పైన. ఈ జీవో కరెక్ట్ కాదు, మేము ఒప్పుకోమని చెప్పి కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో పిటిషన్ వేసారు. హైకోర్టులో వాదనలు కూడా నడిచినాయి. హైకోర్టులో ఇటు అడ్వకేట్ జనరల్, హైకోర్టు ఇద్దరి మధ్యలో వాదోపాదనలు కూడా మొన్న నడిచినాయి గట్టిగానే. అయితే హైకోర్టు ఏం చెప్పారంటే, అసలు మీరు జీవో ఎట్లు ఇస్తారు,
గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు ఎట్లా జీవో పాస్ చేస్తారు? ఇష్టానుసారంగా ఎందుకు వ్యవహరిస్తారు? రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవోలు ఇస్తే ఊరుకోము అన్నారు. తర్వాత ఇప్పుడు రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో ఈ సంబంధించినటువంటి 42 రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లును ఆమోదం తెలపాలి, రాజ్యాంగంలో ఆ బిల్లుని ప్రవేశపెట్టాలి. కానీ రాజ్యాంగంలో బిల్లును ప్రవేశపెట్టలే. ఇప్పుడు రాజ్యాంగంలో బిల్లు ప్రవేశపెట్టాలంటే 9th సంబంధించిన షెడ్యూల్, ఆర్డినెన్స్ ఇదంతా రావాలంటే రాష్ట్రపతి దగ్గర ఉన్నది బిల్లు. రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లు యాక్సెప్ట్ కావాలంటే పార్లమెంట్లో చర్చ పెట్టాలి. పార్లమెంట్లో 42% రిజర్వేషన్ వీళ్లకు, 27% ఎస్సీ ఎస్టీలకి, ఇంత మొత్తం 69% అని చెప్పి చర్చ పెట్టాలి. హైకోర్టు ఏం చెప్పి తెలుసా? అసలు 69% ఉండనే ఉండదు రిజర్వేషను, 50% కంటే తక్కువ రిజర్వేషన్లే ఉంటాయి. అది గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇష్టానుసారంగా 69 ఇస్తాం, 70 ఇస్తామంటే కుదరదు, 50% కంటే తక్కువనే ఉంటుంది, ఎక్కువ ఉండదు అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. హైకోర్టు ఇవన్నీ మాట్లాడినప్పుడు అడ్వకేట్ జనరల్ని ప్రశ్నలు అడిగినప్పుడు అడ్వకేట్ జనరల్ చేతులెత్తేసి మీరు దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ని వింటే బాగుంటుంది సార్ అని చెప్పి హైకోర్టుకు చెప్పిండు అడ్వకేట్ జనరల్. అప్పుడు హైకోర్టు ఏం చెప్పారంటే, సరే మీరు చెప్పినట్టే వింటాం, అప్పటిదాకా ఎన్నికల షెడ్యూల్ రావద్దు, ఎన్నికల నోటిఫికేషన్ అప్పటిదాకా రాదు అంటే మేము మీరు చెప్పినట్టు 8వ తారీఖు 9వ తారీఖు మ్యాటర్ వింటాం, అంటే ఇది దసరా సెలవులు అయిపోయిన తర్వాత మ్యాటర్ వింటాం అని చెప్పి కోర్టు చెప్పినారు. కోర్టు చెప్పిర్రు, ఓకే అని చెప్పి అడ్వకేట్ జనరల్ కూడా చెప్పిండు. కోర్టు 8వ తారీఖు వాయిదా వేసారు. అక్టోబర్ 8వ తారీఖు ఈ రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గెజిట్ నోట్ పైన మేము విచారణ చేస్తాం, మేము ఫైనలైజ్ చేస్తామని చెప్పి కోర్టు 8వ తారీఖు వాయిదా వేస్తే, నిన్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు? ప్రెస్ మీట్ పెట్టి 9వ తారీఖు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. 9వ తారీఖు నుండి మీరు నామినేషన్స్ చేయవచ్చు, జెడ్పీటీసీలు పోటీ చేయవచ్చు, 9వ తారీఖు నుండి ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ చేసేసారు. నాకు తెలిసి కోర్టు 8వ తారీఖు విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో పట్టుకొచ్చారో జీవోని రద్దు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. రకరకాలుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్టు వద్దని చెప్పినప్పటికీ ఆల్రెడీ కోర్టు చెప్పిరట, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వింటాము, కానీ మీరు అప్పటిదాకా నోటిఫికేషన్ రావద్దు, అప్పటిదాకా ఎలక్షన్స్కి సంబంధించిన షెడ్యూల్ రావద్దని హైకోర్టు చెప్పినారు. అడ్వకేట్ జనరల్ కూడా సరే అని చెప్పిండు. సీన్ కట్ చేస్తే 9వ తారీఖు పెట్టిరు. ఏది డేటు అంటే కోర్టులో 8వ తారీఖు ఉంది కాబట్టి 9వ తారీఖు పెట్టినాము, కోర్టుకు టైం ఇచ్చినాము, కోర్టు ఎంత టైం చెప్పిందో అంత టైం మేము గడువు ఇచ్చినాము కోర్టుకు, కోర్టు చెప్పినట్టే విన్నాము, కోర్టు డిసిషన్ 8వ తారీఖు అయితే మేము 9వ తారీఖు షెడ్యూల్ విడుదల చేసినాం అని చెప్పి చెప్పుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం. కానీ మ్యాక్సిమం హైకోర్టు ఈ ఎలక్షన్స్ని రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి అవకాశం ఉండొచ్చుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మ్యాక్సిమం ఇటు జనాలు కూడా పరిశానలో ఉన్నారు. అరే మా ఊళ్ళో బీసీలు ఎక్కుంటే ఎస్టీలకు ఇచ్చిరు రిజర్వేషన్, ఇది ఎక్కడ పంచాయతీ అని చెప్పి బీసీలు చెప్తారు. అరే మా ఊళ్ళో ఎస్సీలు ఎక్కుంటే బీసీలకు ఇచ్చిరేందని వీళ్ళు చెప్తారు. మా ఊళ్ళో ఎస్టీలు ఎక్కుంటే ఎస్సీలకు ఇచ్చిరేందని చెప్పి ఇంకోళ్ళు చెప్తారు. ఎంత ఘోరం ఉందంటే పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్టీలు మొత్తం తాండాలో అన్ని కుటుంబాలు తాండా వాళ్ళే, అంటే మొత్తం లంబడోళ్ళే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, అక్కడ ఎస్సీలు 2 కుటుంబాలే ఉంటాయి. ఈ గిరిజనులు ఉన్నటువంటి కాడ ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే 2 కుటుంబాలలో వాళ్ళే పోటీ చేసి వాళ్ళే గెలవాలన్నా? అంటే ఎస్టీలందరూ ఎస్సీ వాళ్ళకే పోటీ, అంటే ఓట్లు వేపించి గెలిపియాలన్నా? ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటారు జనం. మేము ఎక్కువ శాతం ఉన్నాం, మేము పోటీ చేసుకుంటాం, మా ఊళ్ళో మేము ఓట్లేసి గెలిపించుకుంటాం, మా కథ ఈ రిజర్వేషన్ ఏంది, ఈ కథ ఏంది అంటారు జనం అంతా. ఇప్పుడు ఎస్సీలు ఇట్లే అంటుర్రు, బీసీలు ఇట్నే అంటుర్రు, ఓసీలు ఇట్నే అంటుర్రు, జనరల్ ఇట్నే అంటుర్రు, ఎస్టీలు ఇట్నే, అందరు ఇట్లనే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక జిల్లాలో ఎస్సీ ఎస్టీలు ఎక్కుంటే అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు, ఇంకో జిల్లాలో బీసీలు ఎక్కుంటే అక్కడ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చారు, ఇంకో జిల్లాలో వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నారు. కాబట్టి కోర్టులో ఖచ్చితంగా రద్దు చేసే అవకాశం ఉండొచ్చు అనేది రకరకాలుగా వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఇంకొంతమంది కూడా కోర్టులో పిటిషన్ అయిపోతుర్రట. మా జిల్లాలో ఇంత శాతం ఉంటే ఈ ఊర్లో అట్లు ఇచ్చారు, ఆ ఊర్లు ఇట్లు ఇచ్చి, ఇది ఎక్కడ కథ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ రిజర్వేషన్లే కరెక్ట్ కాదని చెప్తున్నారు, కరెక్ట్గా వీళ్ళు ఇవ్వలేదని చెప్తున్నారు, అసలు 69% రిజర్వేషనే ఉండదని చెప్తున్నారు. కోర్టే చెప్పింది కదా 69% రిజర్వేషనే ఉండదు, వర్కౌటే కాదు, 50% కంటే తక్కువ రిజర్వేషన్లే ఉంటాయి, 50 కంటే మించొద్దు, వీళ్ళు ఇష్టానుసారంగా డిసిషన్ తీసుకుంటారు, వీళ్ళకి కథ ఏందో అర్థమవుతుందని చెప్పి కోర్టు చెప్పినటువంటి మాట. ఇప్పుడు కోర్టు 8వ తారీఖు వాయిదా వేస్తే వీళ్ళు 9వ తారీఖు షెడ్యూల్ విడుదల చేశారు. 9 తర్వాత ఎలక్షన్ కోడ్ అట, తర్వాత జెడ్పీటీసీలు నామినేషన్ వేసుకోవచ్చట. కాబట్టి మ్యాక్సిమం ఈ సర్పంచ్ ఎలక్షన్లు ముందడ పోయేటటువంటి అవకాశం కనబడతలేదు, ఇంకా టైం బాండింగ్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ. చాలామంది రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు, జర ఆగుర్రి, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పోటీ చేసే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకోకుర్రి, అక్టోబర్ లాస్ట్ వీక్ దాకా కూడా జరగవచ్చు, చెప్పలేము,
జర ఓపిక పట్టురు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది 42%కి సంబంధించిన వ్యవహారంలో. గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలే. రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, బిల్లు ఇంకా ఆమోదం కాలే. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటారు, మేము అసెంబ్లీలో పెట్టినాం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అయిపోతుందా? అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో ఆ బిల్లు ఆమోదం అవుతుందా? కాదు కదా. రాష్ట్రపతి దగ్గర ఉంటుంది కథ అంతా. అసెంబ్లీలో పెట్టినామంటే అసెంబ్లీ ఫైనల్ కాదు కదా, అసెంబ్లీ ఒకటే చేస్తే అయిపోదు కదా. సో ఎలక్షన్స్కి సంబంధించి చాలా నిబంధనలు ఉంటాయి, చాలా కోడ్స్ ఉంటాయి, చాలా కథ ఉంటుందని చెప్పి కోర్టు చెప్తున్న మాట. అసెంబ్లీలో పెట్టి మీరు ఏం చేసిరని అడుగుతురు కోర్టు. వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సమాధానం లేక వీళ్ళు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. జనాలు కూడా గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది, నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు అందరూ కలిసి ఉంటారు ఒక ఊళ్ళే. ఒక రెడ్డి ఆయన దగ్గర పైసలు ఉంటాయి, 10-15 ఎకరాలు భూమి ఉంటుంది. ఆయనే 2020లోకి వెళ్ళి పోటీ చేస్తుండు, ఓడిపోతుండు. ఎప్పటి నుండి 2018లో పోటీ చేస్తుండు, ఓడిపోతుండు. ఇక ఈసారి మా ఊళ్ళో గెలవాలని చెప్పి బాగా పైసలు ఖర్చు పెట్టుకున్నాడు. ఖర్చు పెట్టుకొని రోడ్డు వేయించుడు, పోల్ వేయించుడు, అదో పని ఇదో పని చేయించాడు. సీన్ కట్ చేస్తే ఆ ఊళ్ళే బీసీలకు రిజర్వేషన్ వస్తే ఈ రెడ్డి ఆయన పోటీ చేయొద్దా? మరి ఈ రెడ్డి ఆయన అన్ని పనులు చేసిండు కదా, ఆయన అంటే ఈ సపరేట్ ఉండాలన్నట్టుగా. ఆ బీసీ ఆయన పోటీ చేయాలి, ఈ రెడ్డి ఆయనకి ఓటేయాలి. ఇది పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు. అరే నేను గింత పని చేసిన, గిదంతా చేసిన, ఈ రిజర్వేషన్ అని పట్టుకొచ్చిండు, ఇప్పుడు వీళ్ళు పోటీ చేస్తే నేను ఓటేయాలని అంటారు జనం. ఇప్పుడు అందరు ఇట్నే ఊర్రు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్కు బ్రేక్ పడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ రెడ్డి కొంత పరేషాన్లో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.